ఇంత అందమైన నర్స్ ఉంటే ఎప్పటికైనా పేషెంట్ గానే మిగిలిపోవాలనిపిస్తుంది. మరి ఆ నర్స్ ఎవరు, ఆ కథ ఏంటి తెలియాలంటే లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ టీమ్. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఈడు సబ్బు బిల్ల మీద కాలేసి జారిపడలేదు, కన్నె పిల్లల మీద కన్నేసి జారిపడ్డాడు. కనిపిల్ల గురించి చెప్పకరా, నాకు సిగ్గేస్తుంది. ఏదో పరుసులో నా డబ్బుల కోసం ఈయన దగ్గరికి వస్తే నర్స్ పని చేస్తున్నాడు సార్. చైర్మన్ దగ్గర పని కదా, చాలా గొప్పది అనుకున్నా. ఇలా చైర్ లో ఉండే మ్యాన్ దగ్గర పని చేయాల్సి వస్తుందని నా జీవితంలో అనుకోలే. అందుకనే కదా నీ కోసం కొత్తగా ఒక నర్సుని అపాయింట్మెంట్ చేశాను. ఓ, నువ్వు ఎవరు సౌలభ్యం కోసం నర్సుని అపాయింట్మెంట్ చేసావో అందరూ తెలుసు. గురుగారు మీ దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి కదా, చిటికేస్తే మీ దగ్గరకు వస్తారు కదా, మీరు గోడలు దూకడం ఏంటండి చీప్ గా? అరే ఫ్రిడ్జ్ లో ఉన్న జామ్ పండుని తింటే కిక్కే ఉంటదిరా. ఒక గోడ దూకి తోటమాల నుంచి తప్పించుకుని ఒక పండు కోసుకుని తింటే కిక్కేరే. వామ్మో, నాకు అట్లాంటి కర్మ పట్టలేదు. నేను ఇంట్లోనే జామ చెట్టు పెట్టుకున్నా. గోడ బాగా హైట్ ఉంటదా మీ ఇంట్లో? మూతి పగిలిపోద్ది. చాలు, ఈ సోదంతా ఆపి ముందు నర్సుని పిలు, ట్రీట్మెంట్ చేస్తారు. సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నావు, శృంగార నగరి స్వర్ణమాధురి రావే రసమాధురి. దాన్ని చూస్తే ఎక్కిలు వచ్చేలాగానే పాల చెక్కిలాది. ఆ పిల్లలను చూస్తుంటే మనస్ఫూర్తిగా మాట్లాడాలనిపిస్తుందిరా. షష్టి పూర్తి చేసుకున్న వయసులో మనస్ఫూర్తి అవసరం సార్. అలా సమయస్ఫూర్తి లేకుండా మాట్లాడకరా. ఎడిటర్ మొత్తం తీసి పడదవుతున్నాడు, డైలాగులు సరిగ్గా చెప్పట్లేదండి. ఏ మాట కామాట చెప్పాలి గాని అమ్మాయి కుందనపు బొమ్మరా. పావలశామలకు అమ్మలాగా ఉంది, అది కుందన బొమ్మ ఏంటి సార్? సార్, మీలో మీరు మాట్లాడుకుంటున్నారు, అసలు ఎవరితో మాట్లాడుతున్నారు సార్? ఒకసారి టార్చ్ లైట్ అలై. ఏ సృష్టిలో కంటికి కనిపించిన శైతాన్ శక్తులున్నాయి మ్యామ్, కానీ ఇంతవరకు కనబడలేదే. అవి లైట్ తీసుకుంటే కనపడవు మ్యామ్, లైట్ వేస్తేనే కనపడతాయి. నేను అక్కడికే చెప్తాను ఉన్నాను, ఒరే పనికి మళ్ళీ నువ్వు లైటింగ్ లేకపోతే కనపడవు, లైట్లు కట్టుకోరా పొద్దానికని చెప్తే ఇన్ని సచ్చావు, నువ్వు చూడు కనపడలేదు దానికి. ఒకసారి ఎలా రా పాప, నీ పేరు? రూప. ప్రాపర్ కేరళ. నీది కేరళ అంటున్నావు కదా, సుమాగర్ నీకు ఏమవుతారు? కేరళకి వెళ్తుంటే ఎదురవుతారు. ఇదిగో పాప, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఇగో 2 రోజులలో మా సార్ లేవాలంతే. నువ్వేం భయపడకు, నేను ట్రీట్మెంట్ ఇచ్చాను అనుకో, మనిషి నడవడం కదా, ఏకంగా గోళ్లే దూకేస్తాడు. అదే కావాలి, దూకించమని చెప్తాను. నా నూరు ఇరిగినా నీకు బుద్ధి రావట్లేదా? ఒరే పెన్సిల్ ఇరిగిపోయిందని చెప్పి పిల్లలు రాయటం మానేస్తారా? సేకమరతో సెక్కి మళ్ళీ రాస్తారు దాన్ని. అతిగా చెక్క మాకు, తర్వాత చెక్కడానికి పెన్సిల్ ఉండదు. జీవన్, నేను ఆయిల్ మసాజ్ చేయబోతున్నా, ఫస్ట్ ట్రీట్మెంట్ గా ఆయిల్ తీసుకోవా? ఏంటిది? ఫినాయిల్. ఇది నువ్వు తెలబడ్డానికి, నేను అడిగింది వాడు నిలబడ్డానికి. ఇప్పుడు జస్ట్ లైక్ గోయింగ్ త్రూ టు బి ద నిజంగా ఆయిల్ ఇచ్చారు సెట్ ప్రాపర్టీస్. సిస్టర్ అక్కో, సిస్టర్ అక్కో, నువ్వు నాగబాబు రెస్టారెంట్ కదా? అవును. నువ్వు ఆయన దగ్గర పని చేస్తున్నావా, స్కిట్లు వచ్చి పంచలేస్తున్నావా? గ్రీన్ టీ గ్యాప్ లో కవర్ చేసేస్తుంటా. నీ పని బెటరా, జీతానికి జీతం వస్తుంది, జీవితానికి జీవితం వస్తుంది. మరి నీకు యాక్టింగ్ అంటే ప్యాషనా? కాదు, స్ప్లెండర్. ఓరేడు ఇంకా క్రీస్తుపురం పంచలేస్తాడు. సరే గానీ సిస్టర్, ఈ మధ్యన నాగబాబు గారు తగ్గుతున్నారు, ఏం చేయమంటారు? ఇది పసిపిల్లలాగే టానిక్ కదా. ఆయన పసిపిల్లోడారా ప్రపంచం దృష్టిలో, వెళ్ళు. ఓకేనా, బాయ్ రా. డాక్టర్, డాక్టర్, మా తాతకి ఊటే దగ్గండి, దగ్గలేకపోతున్నప్పుడు అన్ని ఎవడ దొక్కమన్నాడు, మా అని పడదొక్కమని చెప్పండి. మీరు ఊరుకోండి సార్. మేడం గారు ఏదైనా టాబ్లెట్ ఇవ్వండి. దగ్గు తగ్గడానికి అడిగితే నువ్వు మోషన్స్ రావడానికి ఇచ్చావేంటి? ఈ టాబ్లెట్ వేస్తే దగ్గు తగ్గకపోవచ్చు, కానీ దగ్గాలంటే 100 సార్లు ఆలోచిస్తాడు. డాక్టర్, ఎవరు నువ్వు? నేను రోజా మేడం గారు అసిస్టెంట్ ని. ఈ రొంగులేంటి, బయట ఏమైనా హోలీ జరుగుతుందా? లేదండి, మేడం గారు మేకప్ చేసుకుంటే పక్కన నిలబడ్డా. ఒరే, నువ్వు ఆవిడ మీద ఒక్క పని చేసావంటే రోకల బండి ఇచ్చి కొడతాను, పనికి మళ్ళీ వంటకం. ఏమండి రోకల బండ అంటే రోకలు అన్నారు బాగానే ఉంది, ఆ బండ బండ నొక్కి చెప్తున్నారు ఎందుకండి? మేడం గారికి తెలుసు. మే గమా మరువకే చూసుకోవాలా?
బ్రతికదు కానీ మన ఇంటి వెనకాల పెద్ద కొండ ఉంది కదా ఆ. దాన్ని భద్ర కొట్టించమన్నాడు కదా, కొత్త ఫ్లోర్ కడదామని. ఏం చేసావు? ఆ కొండ మీద నలుగురు కూర్చోబెట్టి రోజు తిండి పెడుతున్నానండి. ఎందుకో? కూర్చొని తింటే కొండనైనా గరిపోతాను పెద్దలు అన్నారు కదా. అబద్ధం ఆడకుండా చెప్పరా, నువ్వు రాసుకున్న పంచి కదా ఇది, రైటర్ రాయలేదు కదా. మహేష్ మనలో మనమాట ఆర్పిటింగ్కి వచ్చాను కదా, నా భవిష్యత్తు ఏంటి? పక్క టీమ్ లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ భవిష్యత్తు మీద బెంగ పెట్టుకుంటారు. ఈ టీమ్ లోకి వచ్చిన కంటెస్టెంట్లు అందరూ భవిష్యత్తు. నాకు అర్థమైంది మేడం. ఇంక ట్రీట్మెంట్ చేయండి. వీడికి ట్రీట్మెంట్ చేయాలంటే ఫస్ట్ వీడిని ముళ్ళుతోనే తీయాలి. పిన్నిస్తో తీయకూడదా? అందుకే నీ బతికి ఇంకా మేడం నాకు చిన్న డౌట్, నేను తెల్లగా కావాలంటే ఏం చేయాలి? వేరే ఆప్షన్ లేదు జీవన్. తెలుగు డిక్షనరీ లో నలుపు అన్న పదాన్ని తెలుపుగా ఎరుపుగా మార్చిన పర్లా సూట్ అవుతుంది. మేడం లాస్ట్ డౌట్, డాక్టర్లు ఆపరేషన్ చేసేటప్పుడు ఫేస్ క్లాత్ కట్టుకుంటారు ఎందుకు మేడం? ఆపరేషన్ ఫెయిల్ అయింది అనుకో, పేషెంట్ డాక్టర్ ను గుర్తుపట్టకూడదు కదా. వీడు ప్రొడక్షన్ ఫుడ్ తిన వల్ల ఇలా తయారయ్యాడు. వీడు కాళ్ళు లేపుతా, నువ్వు సాంగ్ ఏరా. మృత్యుర్మృదంగం నాంతరంగం జ్వలించి తరంతరంగా నటన చలించిన పగతో నటించి జగేశ్వరంగా నీ వల్ల కాదు మేడం. ఎప్పుడు నేను వీడి కాళ్ళు తెప్పిస్తాను జీవన్. మీరు తెప్పించలేరు మ్యామ్. ఇప్పుడు నేను వీడి కాళ్ళు తెప్పిస్తాను జీవన్. తెప్పించలేరు మ్యామ్. నీలో ఉన్న శక్తిని బయటకు తీసుకొచ్చి నీకు కాళ్ళు చూపిస్తాను ఈ జీవన్. సృష్టిలో సైతాన్ శక్తులు ఉన్నాయి మ్యామ్, నన్ను లేపలేవు మ్యామ్. ఇప్పుడు చూడు, గోడ గోడ. వీళ్ళు మారారు, నేనే ఇంకొక టీం మారాలి. వెంకీ రోజా గారు ఏమంటారు? నాకైతే మహేష్ షియాజీ లాగా మాట్లాడావు కదా, అది బాగుంది. అండ్ డాన్స్ చేయటం బాగుంది, నైస్. నాగబాబు గారు బాగా చేసావు అర్పి. నువ్వు మహేష్ అండ్ జీవన్ ముగ్గురు మధ్యలో మంచి కోఆర్డినేషన్ నచ్చింది నాకు, చాలా బాగా చేసావు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఈస్ జెన్నిఫర్ లోఫియా. సార్ ఎక్స్క్యూజ్ మీ, మై నేమ్ ఈస్ లఫిరియా. జెన్నిఫర్ లోఫియా మర్చిపోయారు. లఫిరియా రచ్చారవన్నా, నా కొడుకన్నా పేరు పెట్టన్నా. ప్రపంచంలో నాకు నచ్చిన పేరు రచ్చరవి. యూ బ్లడీ స్కౌండ్రల్. అరెస్ట్ మీ. ఒరే, చిన్నప్పుడే మా అమ్మ చచ్చిపోతే మా నాన్న రెండో పెళ్లి చేసుకుంటే ఎక్కడ సవతి తల్లి వచ్చి నన్ను రాజ్యరంపాలు పెడతాదని 2 సెటప్లు పెట్టుకున్నాడు, కానీ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదురా మా నాన్న. నేను తెలియక అడుగుతున్నాను, పండక్కి పుట్టింటికి వెళ్ళడానికి ఆడవాళ్ళు ఎందుకండి అంత తొందరపడతారు? ఆడోళ్ళు పండగ పుట్టింటికి వెళ్ళరే, ఆడోళ్ళు పుట్టింటికి వెళ్ళిన తర్వాత దాని పండగ అంటారు మగోళ్ళు. మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ డెడ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభాగారి కోసం కవిత రాశారు. I love you.